మనకు ఈ రోజుతోనే ఆషాఢ మాసం అయిపోయిందండి. ఆషాఢ మాసం అయిపోయి రేపటి నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అంటే శ్రావణ మాసము ప్రత్యేకత ఏంటి? మరి ఈ శ్రావణ మాసంలో మనం ఏం చేస్తే తరిస్తాము, మన కోరికలు నెరవేరుతాయి, శుభాలు కలుగుతాయి. ఎందుకంటే మనకు ఈ శ్రావణ మాసము అనేది అన్ని రకాలుగా దైవారాధనకు చాలా అనుకూలమైనది. మనకు శ్రావణ మాసంలో అనేకమైన నోములు, వ్రతాలు, పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ మటుకు. అయితే మనకు జంధ్యాల పౌర్ణమి ఇవన్నీ కూడా ఈ మాసంలోనే వస్తాయి. కాబట్టి దీని ప్రత్యేకత ఏంటి? మరి ఇప్పుడు మనం ఏమి చేస్తే మన కష్టాల నుండి విముక్తులమవుతాము, మనకు కోరికలు నెరవేరుతాయి, మరి శుభాలు జరుగుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు మంచి విషయాలను ఇష్టపడుతున్నారు అన్నట్టు దాన్ని చూసి ఇతరులు కూడా చూడగలుగుతారు. దీన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మొదట లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేసినప్పుడే. అయితే ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం పరమ పవిత్రమైనది. మనము ఈ శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తారు, గౌరీదేవిని పూజిస్తారు, గరుడుణ్ణి పూజిస్తారు, నాగులను పూజిస్తాము, ఆండాళ్ళను పూజిస్తాము. మరి అదేవిధంగా రాఖీ పౌర్ణమి పండగ వస్తుంది. మరి ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఈ వరలక్ష్మి వ్రతము, లక్ష్మీదేవిని పూజిస్తాము, వెంకటేశ్వరుణ్ణి పూజిస్తాము. మరి ఇలా ఎన్నో విశేషాలు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కృష్ణుడు బహుళాష్టమి నాడు, శ్రావణ బహుళాష్టమి అంటారు కదా, ఆ రోజు కృష్ణాష్టమి కూడా జరుపుకుంటాము ఈ మాసంలోనే. కాబట్టి ఎంతో విశేషమైన మాసం ఇది. అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే మాసం అన్నమాట. అయితే ఇటువంటి మాసంలో మరి మనము ఏం చేస్తే అంటే ఈ మారుతున్న కాలంలో మన బిజీ షెడ్యూల్లో ఉద్యోగాలు, వానలు, ఎన్నో మన పనులు, ఇవన్నిటితో పాటు మనము వీటిని సక్రమంగా నిర్వర్తించాలి అంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనము ఏ విధంగా ఆచరించుకుంటే మనము మంచి ఫలితాన్ని పొందుతాము అనేది తెలుసుకుందాం. అయితే ఇది శ్రావణ మాసము అంటే మనకు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే దాన్ని శ్రావణ మాసం అంటాం. అంటే చంద్రమానం ప్రకారము పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఆ మాసానికి కలుగుతుంది. మనం ప్రతిసారి చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ మాసంలో శ్రవణ నక్షత్రం అనేది ముఖ్యమైనది అన్నమాట. శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు ఉంటుంది. కాబట్టి శ్రావణ పౌర్ణమి దానికి పేరు. జంధ్యాల పౌర్ణమి అంటారు. అయితే ఈ శ్రవణ నక్షత్రము అనేది మనము సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు అవతరించిన నక్షత్రం అన్నమాట శ్రవణం. కాబట్టి చాలా గొప్ప నక్షత్రము. కాబట్టి ఇది చాలా గొప్ప మాసం. మరి మనకు తెలుసు ఆపద మొక్కులవాడు వెంకటేశ్వరుడు, పిలిస్తే పలికేవాడు, పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వర పాటలు ఉంటాయి కదండి మనకు. అట్లా అయితే మరి అటువంటి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా కొలుచుకోవాలి? ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి
మరి ఇప్పుడు మనకు పాపాలు, వెంకటేశ్వరుడు అంటే అంటే పాపాలు తొలగించేవాడు, మన సంకటాలను కష్టాలను తొలగించేవాడు వెంకటేశ్వర స్వామి. మరి కోరిన కోరికలను తీర్చేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. మళ్ళీ మన చేత మొక్కులు తీర్పించుకునేవాడు కూడా వెంకటేశ్వరుడే, వడ్డీతో సహా తీసుకుంటాడండి వెంకటేశ్వరుడు. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ మాసంలో మనం అందరము కొలవాలి. ఎందుకంటే ఇది ఆయన మాసం, ఈ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది. కాబట్టి ఏం చేయాలి అంటే నిజంగా ఖచ్చితంగా మనకున్న కష్టాలు దూరం కావాలి, మనకు శుభాలు జరగాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి, చక్కగా ప్రశాంతంగా ఆనందంగా పిల్ల పాపలతోని సుఖశాంతులతో ఉండాలి అనే ఉంటుంది మనందరికి కూడా. కాబట్టి లక్ష్మీదేవి ఆయన దగ్గరనే ఉంటుంది వక్షస్థలంలో. కాబట్టి మనము లక్ష్మీదేవిని ఆరాధించాలన్నా ముందు ఆ స్వామిని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఆమెను కొలిచడం కన్నా ఆ స్వామిని కొలిచేవారంటే చాలా అభిమానమట. అట్లా అంటే ఆ స్వామిని ఎవరైతే వేడుకుంటారో అప్పుడు ఈ అమ్మ విని, అయ్యో పాపం వాడు అంతగానము మిమ్మల్ని కొలుస్తున్నాడండి, వాడి కష్టాలను తీర్చొచ్చు కదా అంటుందట. అప్పుడు అయ్యగారు అనుమతి ఇవ్వగానే అమ్మగారు అనుగ్రహిస్తుంది. అనుగ్రహిస్తే మనకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అట్లా అన్నమాట. అందుకని మన పెద్దలు ఆ విధంగా చెప్తారు. ఈ శ్రావణ మాసంలో చాలామంది శనివారం నాడు అంటే శివభక్తులు సోమవారం నాడు, ఆడవాళ్ళు కొంతమంది శుక్రవారం నాడు, తర్వాత శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మనము ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే ఈ నెల అంతా రేపటి నుండి వెంకటేశ్వర స్వామి ఒక పటం పెట్టుకోవాలి, ఫోటోనో ఏదో ఒకటి చిన్నది పెట్టుకొని మనం సంకల్పం చేసుకోవాలి. స్వామి నా కష్టాల నుండి విముక్తి చెయ్యి, నాకు అన్ని శుభాలను చేకూర్చు, నాకు నా ఆరోగ్యాన్ని ప్రసాదించు, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు అని మనం సంకల్పం చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా, లేదు అంటే మనం ప్రదోష వేళలో మళ్ళీ శుచి అయి అప్పుడు పూజ చేసుకోవాలి. అయితే నెయ్యి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామి ముందు. నెయ్యి దీపం వెలిగించి చక్కగా వెంకటేశ్వరుడికి పసుపు రంగు అంటే ఇష్టం అండి. అందుకని పసుపు రంగు పుష్పాలు, చామంతి పూలు ఉంటాయి కదా, అవి వాటితోని మనం కనీసం ఒకటన్నా పెట్టి పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత వెంకటేశ్వర కరావలంబ స్తోత్రము అని ఉంటుంది ఒకటి. ఆ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం అంటే, అయ్యా చేయితోని నాకు సహాయం చెయ్యి, నన్ను అనుగ్రహించు. చేయితోనే కదా మనకి ఏది ఇవ్వాలన్నా చేయితోనే. కాబట్టే ఆ చేతిని మనము కరావలంబ స్తోత్రము అని ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా నియమంగా పొద్దున్న స్నానం చేయగానే చక్కగా ఆ దేవుడి దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించుకొని అర్చించుకున్న తర్వాత ఒక చాప మీద కూర్చొని ఒక ప్లేస్లో రోజు అదే విధంగా మనము ఈ మాసమంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కొలవడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని మనకు పూర్వకాలం నుండి కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మన రేపటి నుంచి కూడా ఈ విధంగా ఆచరించుకోండి. మరి ఇవన్నీ కావండి మాకు అంటే
ప్రతిరోజు కూడా మనము ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది అని మన పెద్దలు చెప్తారు. కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని ఇచ్చేది. ఈ మాసం చాలా పవిత్రమైనది, విశేషమైనది. కాబట్టి మీరు చేయండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వీలైతే అందరూ కలిసి చక్కగా ఇంట్లో ఇంటిల్లిపాది కూర్చొని పారాయణం చేస్తే ఇంకా చాలా మంచిది. మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోయి మనకి ఇంకా ఆనందము, ఆహ్లాదం కలుగుతుంది, శుభాలు జరుగుతాయి. మరి దీన్ని తప్పకుండా అందరూ లైక్ చేయండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీలైనంత వాళ్ళను కూడా పిలిచి మీ ఇంట్లో పారాయణ చేసే విధంగా చూసుకోండి. మీ పిల్లలు మీ ఇంటిల్లిపాది కలిసి చదవడం, పారాయణం చేయడం అనేది చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు. భక్తి శ్రద్ధలతో ఏది చేసినా మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనం అందరము ఆనందంగా ఉండాలి, మన దేశం బాగుండాలని కోరుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.